హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు స్వాతంత్రానికి పూర్వ కమిటీలకు సంబంధించి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన పీడిఎఫ్ లింక్స్ అనేటివి మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో ఇంగ్లీషును ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలకే దక్కుతుంది. ఆ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ 2 లార్డ్ విలియం బెంటింగ్, ఆప్షన్ 3 వారెన్ హేస్టింగ్, ఆప్షన్ 4 లార్డ్ కర్జన్. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో మొత్తంగా 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 50కి ఎన్నింటికి సరైన సమాధానం చేస్తారో చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 లార్డ్ విలియం బెంటింగ్ భారతదేశంలో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ లార్డ్ బెంటింగ్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విలియం బెంటింగ్ పాలనలో లార్డ్ మెకాలే యొక్క స్థానం ఏమిటి? ఆప్షన్ 1 కమాండర్ ఇన్ చీఫ్, ఆప్షన్ 2 న్యాయ సలహాదారు, ఆప్షన్ 3 ఆర్థిక మంత్రి, ఆప్షన్ 4 విదేశాంగ కార్యదర్శి. విలియం బెంటింగ్ పాలనలో లార్డ్ మెకాలే స్థానం ఆప్షన్ 2 న్యాయ సలహాదారుగా పనిచేసేవారు లార్డ్ మెకాలే విలియం బెంటింగ్ పరిపాలనా కాలంలో. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి దారితీసిన లార్డ్ మెకాలే తీర్మానం ద్వారా ఏ సంవత్సరం చార్టర్ చట్టంలోని అస్పష్టతలు తొలగిపోయాయి? ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టం, ఆప్షన్ 2 1833 చార్టర్ చట్టం, ఆప్షన్ 3 1853 చట్టం, ఆప్షన్ 4 1857 చట్టం. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టంలోని సందిగ్ధతలను తొలగించి ప్రతిపాదించిన తీర్మానం ప్రకారం భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, లార్డ్ మెకాలే ప్రకారం విద్య క్రింది వ్యక్తుల తరగతిని సృష్టించాలి. ఆప్షన్ 1 భారతదేశాన్ని పరిపాలించండి, ఆప్షన్ 2 క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయండి, ఆప్షన్ 3 బ్రిటిషు మరియు భారతీయుల మధ్య మధ్యవర్తిత్వం వహించండి, ఆప్షన్ 4 భారతీయ సంస్కృతిని ప్రోత్సహించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 బ్రిటిషు మరియు భారతీయుల మధ్య మధ్యవర్తిత్వం వహించండి లార్డ్ మెకాలే ప్రకారం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అధోముఖ వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 నీటి శుద్ధీకరణ, ఆప్షన్ 2 ఆంగ్ల విద్యా వ్యాప్తి, ఆప్షన్ 3 పన్ను వసూలు, ఆప్షన్ 4 భూ సంస్కరణలు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఆంగ్ల విద్యా వ్యాప్తి. అధోముఖ వడపోత సిద్ధాంతం అనేది ఆంగ్ల విద్యా వ్యాప్తికి కృషి చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఆంగ్లేతర సాహిత్యం గురించి మెకాలే ఏమన్నాడు? ఆప్షన్ 1 ఇండియా అరేబియా దేశాల సాహిత్యం ఇంగ్లీషు గ్రంథాలతో సమానం, ఆప్షన్ 2 ఇండియా అరేబియా దేశాల సాహిత్యం ఇంగ్లీషు గ్రంథాలతో పోలిస్తే తక్కువ, ఆప్షన్ 3 ఇండియా అరేబియా దేశాల సాహిత్యం గురించి ప్రస్తావించలేదు, ఆప్షన్ 4
ఇండియా అరేబియా దేశాల సాహిత్యం ఇంగ్లీషు గ్రంథాల కంటే గొప్పది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2. ఇండియా అరేబియా దేశాల సాహిత్యం ఇంగ్లీషు గ్రంథాలతో పోలిస్తే తక్కువగా ఉందని చెప్పడం జరిగింది. లార్డ్ మెకాలే ప్రకారం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెకాలే ప్రకారం భారతదేశ పునరుద్ధరణకు ఏ భాష తోడ్పడుతుంది? ఆప్షన్ 1 సంస్కృతం, ఆప్షన్ 2 హిందీ, ఆప్షన్ 3 తెలుగు, ఆప్షన్ 4 ఆంగ్లం. లార్డ్ మెకాలే ప్రకారం భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుందని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లార్డ్ మెకాలే ప్రకారం ఏ రకమైన వ్యక్తులుగా భారతీయులను తయారు చేయాలనుకున్నాడు? ఆప్షన్ 1 వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్మ్యాన్, ఆప్షన్ 2 ఈస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్మ్యాన్, ఆప్షన్ 3 ట్రెడిషనల్ ఇండియన్, ఆప్షన్ 4 మోడర్న్ ఇండియన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్మ్యాన్. భారతీయులను ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్యులకు అనుగుణమైన వ్యక్తులుగా అనగా వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్మ్యాన్గా తయారు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెకాలే ప్రకారం విద్యా సంస్థల్లో ఏ మత విధానాన్ని అనుసరించాలి? ఆప్షన్ 1 హిందూ మతం, ఆప్షన్ 2 ఇస్లాం మతం, ఆప్షన్ 3 క్రైస్తవ మతం, ఆప్షన్ 4 తటస్థ మత విధానం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 తటస్థ మత విధానాన్ని అనుసరించాలని లార్డ్ మెకాలే ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెకాలే ప్రతిపాదనల ఫలితంగా ఏమి జరిగింది? ఆప్షన్ 1 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభం, ఆప్షన్ 2 గురుకులాలు ప్రారంభం, ఆప్షన్ 3 సంస్కృత పాఠశాలలు ప్రారంభం, ఆప్షన్ 4 అరబిక్ పాఠశాలలు ప్రారంభం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభం. మెకాలే ప్రతిపాదనల ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అంతేకాక పాఠశాల తనిఖీ కోసం ప్రభుత్వ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెకాలే ప్రకారం భారతీయ భాషలు ఎలా ఉన్నాయి? ఆప్షన్ 1 సంపూర్ణం, ఆప్షన్ 2 అసంపూర్ణం, ఆప్షన్ 3 గొప్పవి, ఆప్షన్ 4 శాస్త్రీయమైనవి. మెకాలే ప్రకారం భారతీయ భాషలు అసంపూర్ణంగా ఉన్నావని, వాటికి శాస్త్రీయబద్ధమైన శబ్దకోశం అనగా డిక్షనరీ లేదని, అవి సమర్థవంతంగా లేవని, ప్రాధాన్యత గల పుస్తకాలను భారతీయ భాషల్లో బోధించవద్దని మెకాలే ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నవభారతం ఎప్పుడు జన్మించిందని డబ్ల్యూఈఎస్ హాలండ్ అన్నారు? ఆప్షన్ 1 1834, ఆప్షన్ 2 1835, ఆప్షన్ 3 1836, ఆప్షన్ 4 1837. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1835. డబ్ల్యూఈఎస్ హాలండ్ మెకాలే తీర్మానం గురించి వ్యాఖ్యానిస్తూ నవభారతం 1835 సంవత్సరంలో జన్మించిందిగా తెలపడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెకాలే ఆంగ్ల విద్య దేనికి తాళం చెవి అని ప్రతిపాదించాడు? ఆప్షన్ 1 నవీన విజ్ఞాన భాండాగారం, ఆప్షన్ 2 ప్రాచీన విజ్ఞాన భాండాగారం, ఆప్షన్ 3 ఆధ్యాత్మిక భాండాగారం, ఆప్షన్ 4 కళల భాండాగారం. దీనికి సరైన సమాధానం వచ్చేసి నవీన విజ్ఞాన భాండాగారం. ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి లాంటిదని మెకాలే ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రాలను బోధించుటకు ఏ భాష సరైందని మెకాలే ప్రతిపాదించాడు? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 ఆంగ్లం, ఆప్షన్ 4 హిందీ. విజ్ఞాన శాస్త్రాలు బోధించుటకు సరైన భాష ఆంగ్లమని మెకాలే ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
ఆంగ్ల భాష నేర్చుకున్న భారతీయులకు ఏమి ఇవ్వాలని మెకాలే సూచించాడు? ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 డబ్బు, ఆప్షన్ 3 ఉద్యోగాలు, ఆప్షన్ 4 విద్య. ఆంగ్ల భాష నేర్చుకున్న భారతీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని మెకాలే ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1823 నాటికి వంగదేశంలో ఎంతమంది స్త్రీలు అక్షరాస్యులు? ఆప్షన్ 1 సుమారు 4, ఆప్షన్ 2 సుమారు 40 మంది, ఆప్షన్ 3 సుమారు 400 మంది, ఆప్షన్ 4 సుమారు 4000 మంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సుమారు 4. అడమ్స్ అనే విద్యావేత్త సేకరించిన విద్యా గణాంకాల ప్రకారం 1823 నాటికి వంగదేశంలో దాదాపు 5 లక్షల జనాభా ఉండేది. అందులో 22,000 మంది పురుషులు అక్షరాస్యులుగా ఉండేవారు. దానిలో కేవలం 4 మాత్రమే స్త్రీలు అక్షరాస్యులుగా అడమ్స్కి కనిపించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్త్రీ విద్య పునర్జన్మ ఎప్పుడు ఎత్తింది? ఆప్షన్ 1 1823, ఆప్షన్ 2 1850, ఆప్షన్ 3 1848, ఆప్షన్ 4 1750. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1850వ సంవత్సరాన్ని భారతదేశ విద్యా చరిత్రలో స్త్రీ విద్య పునర్జన్మ ఎత్తిన సంవత్సరంగా పిలుస్తూ ఉంటారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాలికల పాఠశాలలను ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 అడమ్, ఆప్షన్ 2 జేఈడి బెత్యూన్, ఆప్షన్ 3 ఎల్పిస్టన్, ఆప్షన్ 4 ఈశ్వరచంద్ర విద్యాసాగర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జేఈడి బెత్యూన్. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి అయిన జేఈడి బెత్యూన్ మిషనరీ పాఠశాలలో నిర్బంధ మత బోధన ఉండడం వల్ల భారతీయులు తమ బాలికలను పంపించారని భావించి తానే స్వయంగా సొంత ఖర్చులతో కలకత్తా సమీపంలో బాలికల పాఠశాలలను స్థాపించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎన్ని బాలికా పాఠశాలలు స్థాపించారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 20. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 10 బాలికా పాఠశాలలను కలకత్తా పరిసర ప్రాంతాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాఠశాలల స్థాపనలో రాజా వైద్యనాథ్ ఎంత డబ్బు విరాళంగా ఇచ్చాడు? ఆప్షన్ 1 10,000, ఆప్షన్ 2 20,000, ఆప్షన్ 3 30,000, ఆప్షన్ 4 40,000. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 20,000 రూపాయలు. కలకత్తా నివాసి అయిన రాజా వైద్యనాథ్ భారతదేశంలో స్త్రీ విద్య కోసం విల్సన్ సతీమణి కృషి చేసినందుకు గాను అప్పట్లో అతడు 20,000 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆప్షన్ 1 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 2 తారాబాయి షిండే, ఆప్షన్ 3 పండిత రమాబాయి, ఆప్షన్ 4 రమాబాయి రనాడే. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సావిత్రిబాయి పూలే. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జ్యోతిరావు పూలే ఎప్పుడు బాలికా విద్యాలయాన్ని స్థాపించారు? ఆప్షన్ 1 1748, ఆప్షన్ 2 1823, ఆప్షన్ 3 1848, ఆప్షన్ 4 1850. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1848 సంవత్సరంలో అంటరాని కులాల బాలికల కోసం బాలికా విద్యాలయాన్ని స్థాపించి అతడే ఉపాధ్యాయుడిగా వ్యవహరించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాలికల విద్యాలయాలు స్థాపించటకు 1850లో మగన్ భాయ్ కరమ్చంద్ ఎంత డబ్బు విరాళంగా ఇచ్చాడు? ఆప్షన్ 1 5,000, ఆప్షన్ 2 10,000, ఆప్షన్ 3 20,000,
ఆప్షన్ 4 50,000. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 20,000 రూపాయలను మగన్ భాయ్ కరమ్చంద్ 2 పాఠశాలలను బాలికా పాఠశాలలను స్థాపించుటకు 1850వ సంవత్సరంలో 20,000 రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కంపెనీ ప్రభుత్వం ప్రజల ఏ విధానాలలో జోక్యం కల్పించుకోరాదని భావించింది? ఆప్షన్ 1 మత సాంఘిక, ఆప్షన్ 2 ఆర్థిక రాజకీయ, ఆప్షన్ 3 విద్యా సాంస్కృతిక, ఆప్షన్ 4 పర్యావరణ ఆరోగ్య. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మత సాంఘిక వ్యవహారాలలో కంపెనీ ప్రభుత్వం జోక్యం కల్పించుకోరాదని భావించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ సత్యశోధక్ సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 జ్యోతిరావు పులే, ఆప్షన్ 2 సావిత్రిబాయి పులే, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 విఠలరావు కృష్ణాజీ వందేకర్. దీనికి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సత్యశోధక్ సమాజాన్ని జ్యోతిరావు పులే స్థాపించడం జరిగింది. జ్యోతిరావు పులే ఉన్నత కులస్తుల కోసం, వితంతువుల కోసం శరణాలయాన్ని, అణగారిన కులస్తుల హక్కులను కాపాడడానికి సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదటి అనాథ శరణాలయాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 1 జ్యోతిరావు పులే, ఆప్షన్ 2 సావిత్రిబాయి పులే, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 విఠలరావు కృష్ణాజీ వందేకర్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జ్యోతిరావు పులే. మొట్టమొదటి అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిరావు పులే. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జ్యోతిరావు పులే హంటర్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఉద్దేశించి ప్రసంగించారు? ఆప్షన్ 1 1882, ఆప్షన్ 2 1873, ఆప్షన్ 3 1854, ఆప్షన్ 4 1844. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1882వ సంవత్సరంలో జ్యోతిరావు పులే హంటర్ కమిషన్తో తను అనుసరించిన విద్యా భావనలపై ఉపన్యాసించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జ్యోతిరావు పులే దత్తపుత్రుడికి పెట్టిన పేరు ఏమిటి? ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 విఠలరావు కృష్ణాజీ వందేకర్, ఆప్షన్ 3 యశ్వంత్ పులే, ఆప్షన్ 4 కృష్ణాజీ పులే. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 యశ్వంత్ పులే. 1873 బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బాలుడిని దత్తత తీసుకొని యశ్వంత్ పులేగా నామకరణం చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆధునిక భారతీయ సమాజ స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ 2 జ్యోతిరావు పులే, ఆప్షన్ 3 సావిత్రిబాయి పులే, ఆప్షన్ 4 బిఆర్ అంబేద్కర్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రాజారాం మోహన్ రాయ్. ఆధునిక భారతీయ సమాజ స్థాపకుడిగా పేరు పొందిన రాజారాం మోహన్ రాయ్ కూడా తన బ్రహ్మ సమాజ స్థాపన ద్వారా విద్యావంతులలో విద్యారంగంలో లౌకిక సిద్ధాంతానికి ఆదరణ కల్పించడం జరిగింది. కాబట్టి ఆధునిక భారతీయ సమాజ స్థాపకుడిగా రాజారాం మోహన్ రాయ్ను పరిగణించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మహిళా ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 పండిత రమాబాయి సరస్వతి, ఆప్షన్ 2 జ్యోతిరావు పులే, ఆప్షన్ 3 సావిత్రిబాయి పులే, ఆప్షన్ 4 బిఆర్ అంబేద్కర్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పండిత రమాబాయి సరస్వతి. పండిత రమాబాయి సరస్వతి పూనాలో స్త్రీ విద్యను ప్రోత్సహించుటకు, బాల్య వివాహాలను వ్యతిరేకించడానికి మహిళా ఆర్య సమాజ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పండిత రమాబాయి సరస్వతి ఏ పాఠశాల మరియు ఆశ్రమాన్ని స్థాపించారు? ఆప్షన్ 1 శారదా సదన్, ఆప్షన్ 2 సత్యశోధక్ సమాజ్,
ఆప్షన్ 3 బ్రహ్మ సమాజ్, ఆప్షన్ 4 ఆర్య సమాజ్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 శారదా సదన్. పండిత రమాబాయి సరస్వతి శారదా సదన్ అనే పాఠశాలను ముంబైలో స్థాపించడం జరిగింది మరియు ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1854, ఆప్షన్ 2 1882, ఆప్షన్ 3 1883, ఆప్షన్ 4 1844. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1854లో వుడ్స్ తాకీదు జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వుడ్స్ డిస్పాచ్ను దేనిగా పరిగణించారు? ఆప్షన్ 1 భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా, ఆప్షన్ 2 ఆధునిక విద్యా ప్రారంభం, ఆప్షన్ 3 సాంప్రదాయ విద్యా ముగింపు, ఆప్షన్ 4 పైవేవి కాదు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మ్యాగ్నా కార్టాగా వుడ్స్ డిస్పాచ్ను పరిగణించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1844లో గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ హార్డింగ్, ఆప్షన్ 2 చార్లెస్ వుడ్, ఆప్షన్ 3 లార్డ్ మెకాలే, ఆప్షన్ 4 పైన పేర్కొన్నవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లార్డ్ హార్డింగ్. 1844 సంవత్సరంలో గవర్నర్ జనరల్గా లార్డ్ హార్డింగ్ పనిచేయడం జరిగింది. ఈయన 1835 మెకాలే ప్రతిపాదనల ఆధారంగా 1844 సంవత్సరంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఉద్యోగులను కేవలం ఆంగ్లం అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చార్లెస్ వుడ్ 1854 నాటి డిస్పాచ్ భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మ్యాగ్నా కార్టాగా పరిగణించబడుతుంది. ఆధునిక భారతీయ విద్యా పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 లార్డ్ విలియం బెంటింగ్, ఆప్షన్ 2 లార్డ్ మెకాలే, ఆప్షన్ 3 సర్ చార్లెస్ వుడ్, ఆప్షన్ 4 లార్డ్ డల్హౌసీ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 చార్లెస్ వుడ్ను భారతీయ విద్యా విధానానికి ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్స్ డిస్పాచ్ వీటిని సిఫారసు చేసింది? ఆప్షన్ 1 ప్రాథమిక విద్యను స్థానిక భాషల ద్వారానే అందించాలి, ఆప్షన్ 2 ఉన్నత విద్యను ఆంగ్ల మాధ్యమం ద్వారా అందించాలి, ఆప్షన్ 3 ప్రాథమిక మరియు ఉన్నత విద్య రెండింటినీ స్థానిక భాషా మాధ్యమం ద్వారా అందించాలి, ఆప్షన్ 4 అన్ని స్థాయిలలో స్థానిక భాషా మాధ్యమం ద్వారా విద్యను అందించాలి. వుడ్స్ డిస్పాచ్ సిఫారసు చేసిన అంశం వచ్చేసి ఉన్నత విద్యను ఆంగ్ల మాధ్యమం ద్వారా అందించాలని వుడ్స్ డిస్పాచ్ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో వుడ్స్ డిస్పాచ్ సిఫారసు కానిది ఏది? ఆప్షన్ 1 కలకత్తా, బొంబాయి మరియు మద్రాసులలో విశ్వవిద్యాలయాల స్థాపన, ఆప్షన్ 2 సామూహిక విద్యను ప్రోత్సహించడం, ఆప్షన్ 3 ప్రైవేటు నిర్వహణ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, ఆప్షన్ 4 ప్రతి రాష్ట్రంలో ఒక విద్యాశాఖ ఏర్పాటు చేయడం. దీనిలో వుడ్స్ డిస్పాచ్ సిఫారసు కాని అంశం చూసుకున్నట్లయితే సామూహిక విద్యను ప్రోత్సహించడం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించింది ఏది? ఆప్షన్ 1 అన్ని స్థాయిలలో స్థానిక భాషల మాధ్యమం ద్వారా విద్యను అందించాలి, ఆప్షన్ 2 భారతీయ ప్రజల విద్యకు బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఆప్షన్ 3 విద్యను పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలివేయాలి, ఆప్షన్ 4 భారతదేశంలోని సాంప్రదాయ కళాశాలను రద్దు చేయాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భారతీయ ప్రజల విద్యకు బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
వుడ్స్ డిస్పాచ్ ప్రకారం భారతీయులకు విద్యను అందించడంలో ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండే భారతీయుల తరగతిని సృష్టించడం. ఆప్షన్ 2 భారతీయ మేధస్సు మరియు నైతిక విలువలను ప్రోత్సహించడానికి మరియు కంపెనీ అభివృద్ధికి దోహదపడడానికి. ఆప్షన్ 3 ఉన్నత పరిపాలనా పదవులకు భారతీయులను సిద్ధం చేయడానికి. ఆప్షన్ 4 భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి. వుడ్స్ డిస్పాచ్ ప్రకారం భారతీయులకు విద్యను అందించడంలో ప్రాథమిక లక్ష్యం వచ్చేసి భారతీయ మేధస్సు మరియు నైతిక విలువలను ప్రోత్సహించడానికి మరియు కంపెనీ అభివృద్ధికి దోహదపడడానికి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరంలో సమర్పించబడింది? ఆప్షన్ 1 1854. ఆప్షన్ 2 1882. ఆప్షన్ 3 1919. ఆప్షన్ 4 1892. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1854వ సంవత్సరంలో వుడ్స్ డిస్పాచ్ సమర్పించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వుడ్స్ డిస్పాచ్ ప్రకారం విద్యా సంస్థలను ఎలా వర్గీకరించాలి? ఆప్షన్ 1 పాఠశాలలు మరియు కళాశాలలు. ఆప్షన్ 2 ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు. ఆప్షన్ 3 ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. ఆప్షన్ 4 గ్రామీణ మరియు పట్టణ సంస్థలు. వుడ్స్ డిస్పాచ్ ప్రకారం విద్యా సంస్థలను ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలుగా వర్గీకరించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెకాలే ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం విఫలమైందని వుడ్ తాకీదు తెలిపింది? ఆప్షన్ 1 అధోముఖ వడపోత సిద్ధాంతం. ఆప్షన్ 2 ఊర్ధ్వముఖ వడపోత సిద్ధాంతం. ఆప్షన్ 3 సమాన విద్యా సిద్ధాంతం. ఆప్షన్ 4 వృత్తి విద్యా సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 అధోముఖ వడపోత సిద్ధాంతం. మెకాలే ప్రతిపాదించిన అధోముఖ వడపోత సిద్ధాంతం విఫలమైనట్లుగా వుడ్ తాకీదు తెలిపింది. కాబట్టి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాలను పెంచాల్సిందిగా ఈ కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వుడ్స్ డిస్పాచ్ ప్రకారం ఏర్పాటైన 3 విశ్వవిద్యాలయాలు ఏవి? ఆప్షన్ 1 ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు. ఆప్షన్ 2 కలకత్తా, బొంబాయి, మద్రాస్. ఆప్షన్ 3 మైసూరు, పూణే, అలహాబాద్. ఆప్షన్ 4 చెన్నై, కోల్కతా, బొంబాయి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కలకత్తా, బొంబాయి, మద్రాసులలో వుడ్స్ డిస్పాచ్ ప్రకారం ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మెట్రికులేషన్ పరీక్షకు మహిళలకు ఎప్పుడు అర్హత లభించింది? ఆప్షన్ 1 1877. ఆప్షన్ 2 1878. ఆప్షన్ 3 1857. ఆప్షన్ 4 1882. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1877 సంవత్సరంలో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో మెట్రికులేషన్ పరీక్షకు స్త్రీలను అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కలకత్తా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటిసారిగా పట్టభద్రులైన పురుషులు ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 2 స్వామి వివేకానంద, బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ 3 బంకించంద్ర చటర్జీ, జారునాథ్ బోస్. ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. కలకత్తా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటిసారిగా పట్టభద్రులైన పురుషులు బంకించంద్ర చటర్జీ మరియు జారునాథ్ బోస్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ విశ్వవిద్యాలయాలను దేనికి ఉపయోగించాలని భావించింది? ఆప్షన్ 1 కంపెనీకి అవసరమైన ఉద్యోగులను తయారు చేయడానికి. ఆప్షన్ 2 భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికి. ఆప్షన్ 3
శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహించడానికి. ఆప్షన్ 4 భారతీయులకు ఉన్నత విద్యను అందించడానికి. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈస్ట్ ఇండియా కంపెనీ విశ్వవిద్యాలయాలను కంపెనీకి అవసరమైన ఉద్యోగులను తయారు చేయడానికి ఉపయోగించుకోవాలని భావించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రాంటీ ఇన్ ఎయిడ్ పద్ధతి దేనికి ప్రోత్సాహం ఇచ్చింది? ఆప్షన్ 1 ప్రభుత్వ విద్యా సంస్థలకు. ఆప్షన్ 2 విదేశీ విశ్వవిద్యాలయాల స్థాపనకు. ఆప్షన్ 3 మత సంస్థలు విద్యా సంస్థలను స్థాపించుటకు. ఆప్షన్ 4 ప్రైవేటు వ్యక్తులు విద్యా సంస్థలను స్థాపించుటకు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ప్రైవేటు వ్యక్తులు విద్యా సంస్థలు స్థాపించడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించబడింది? ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వాలకు. ఆప్షన్ 2 కేంద్ర ప్రభుత్వానికి. ఆప్షన్ 3 స్థానిక సంస్థలకు. ఆప్షన్ 4 ప్రైవేటు వ్యక్తులకు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం జరిగింది. 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు? ఆప్షన్ 1 అలీఘర్ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 2 బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 3 ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 4 కలకత్తా విశ్వవిద్యాలయం. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీఘర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ పిఐఈలో భాగంగా చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.